నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ఆదేశం. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో జీరో ఫేర్ టికెట్ను మహిళలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఎంత మేర వారికి డబ్బు ఆదా అయ్యింది అనేది టిక్కెట్లో స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని చెప్పారు. దీనికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గుంటూరులో కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శివారు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శుల బంగళాలతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను సిఆర్డీఏ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న సామగ్రి, మిషనరీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2014-19 మధ్యలో అధికారుల కోసం 4000 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు కూడా ప్రారంభించామని, గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో 100కి 100 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకే వచ్చే మంత్రివర్గ సమావేశంలో భూ సమీకరణపై డెసిషన్ ఉంటుందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుందండి. యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్లో పెడతాం. క్యాబినెట్లో అప్రూవ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి. క్యాబినెట్లో సీఎం గారు ఏం చెప్పారంటే
సబ్ కమిటీ ఉంది కదా, సబ్ కమిటీలో డిస్కస్ చేశారో లేదన్నారు. యాక్చువల్గా ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది. అయితే ఆ సబ్ కమిటీనే ఈ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు. సబ్ కమిటీ రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది. డిస్కస్ చేసిన తర్వాత ఈ క్యాబినెట్కి పెట్టడం జరుగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు చైర్మన్ డేగల ప్రభాకర్ ఫోన్ చేసి మాట్లాడారు. అన్యాయంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని బాధితులు వాపోయారన్నారు. తమకు న్యాయం చేయాలని వైసీపీ నేతల వల్ల అనేక ఇబ్బందులు పడిన బాధితులు చైర్మన్ డేగల ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఆయా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి తమకు తగిన న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉందని భరోసా కల్పించారు. ఇటు పక్కన సర్వే అయిపోయిన తర్వాత వాడికి చక్కగా తెచ్చేసేసారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పరికరాల ఉత్పత్తికి ఏపీ అనుకూలమని, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా నూతన పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. తన పూర్వీకుల నుంచి సక్రమించిన 15 సెంట్ల పొలాన్ని పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని పెదపలకలూరుకు చెందిన చెన్నంశెట్టి సీతారామయ్య ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని కొలతలు కొలవాలని వీఆర్ఓకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఆర్టీసీ అధికారులపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశానని, డ్యూటీ వేయకుండా సెలవు ఇవ్వకుండా ఆబ్సెంట్ వేసి ఇబ్బందులు పెడుతున్నారని 2 డిపో కండక్టర్ వేణుగోపాలరావు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం 2వ విడత నిధులు 1,124 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం నేత జాస్తి వీరాంజనేయులు వెల్లడించారు. అయితే పంచాయతీలకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకే కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. మేడికొండూరు నుంచి 113 తాళ్లూరు వరకు వేసే రోడ్డును శివరామయ్య అనే వ్యక్తి అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారని మేడికొండూరు గ్రామస్తుడు నర్రా సతీష్ ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకొని ఆ రోడ్డు పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వేడుకున్నారు. నేను గుంటూరు 2 డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను 1992లో అపాయింట్మెంట్ అయ్యాను. ఇప్పుడు వరకు 30 సంవత్సరాలు చేశాను. గుంటూరు 2 డిపోలో మా అసిస్టెంట్ మేనేజర్ గారు నేను సిక్కు చేసి ఫిట్ కాగితం ఇచ్చినప్పుడు ఆ రోజు డ్యూటీకి తీసుకోమని చెప్పి ఫిట్లో సంతకం చేసి మళ్ళీ డ్యూటీలు లేవు అని చెప్పి నాకు ఆబ్సెంట్ వేస్తున్నారు. 18వ తారీఖు 8వ నెల 2023న ఎంప్లాయీస్కి శుక్రవారం రోజు గ్రీవెన్స్ సెల్ ఉంది ఆర్టీసీలో గ్రీవెన్స్ సెల్ ఉంటే డిపోలో పెట్టినా కానీ అది నేను పెట్టాను, నన్ను పెట్టిస్తాను కారణం నేననే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్స్లో సీనియారిటీ విషయం పెట్టానని ఉద్దేశంతో నా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. ఇప్పుడు నా రోడ్డు నా పొలంలో ఉంది కాబట్టి నేను మీకు వాగులో నుంచి పోరంబాగులో వేసుకోమని ఇప్పుడు 6 సార్లు పిటిషన్లు పెట్టారు. 6 సార్లు కొలతల సర్వేలు కొలతలేని మళ్ళీ ఆర్డీఓ కొలత పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి ఈయన నష్టపరిచేది చాలా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మేడుకొండ మండలం. నా పేరు పొట్ల రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా 13,344 గ్రామ పంచాయతీలు గారు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1222 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేంద్రం పంపిన నిధులను 1121 కోట్ల రూపాయలని ఈ రోజుకి విడుదల చేయలేదు. మేడం తక్షణ ప్రభుత్వం దృష్టికి లేఖ రాసి
చర్యలు తీసుకొని న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. గత ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం మాకు ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏది 15 ఫైనాన్స్ ఫండ్స్ కానివ్వండి, మిగతా నిధులు కానీ అన్నీ వచ్చినట్లుగా ఇస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా మాకేం ఇవ్వకుండా వచ్చిన డబ్బులు వాళ్ళు వేరే దానికి డైవర్ట్ చేస్తూ గ్రామ పంచాయతీలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున దయచేసి మా నిధులు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అభినందన సభ ఈ నెల 27వ తేదీన గుంటూరులో నిర్వహించనున్నారు. పార్టీలకు సంఘాలకు అతీతంగా ఏసీ కళాశాలలో ఈ అభినందన సభను చేపడుతున్నట్లు మేడిత బాబురావు తెలిపారు. అన్ని ఎస్సీ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దేవపాల్, అంబేద్కర్, విలియమ్స్, అడప మోహన్, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అలాగనే మా పని మేము చేసుకుంటూ అందరం కూడా కలిసే విధానంలో ముందుకు వెళ్తాం. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ యొక్క భావనతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశపరిచాము. మరి ముఖ్యంగా దీనికి మరి ఈ మీడియా ద్వారాగా ఈ గుంటూరు పట్టణం కానీ, అలాగనే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, అలాగనే మరి మహిళా నాయకులు కానీ, దళిత నాయకులు కానీ, ఉద్యోగ సంఘ నాయకులు కానీ రేపు 27వ తారీఖున అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుండి వారిని మనం గౌరవించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం నూతన అధ్యక్షులుగా జంపని రాధాకృష్ణమూర్తి నియమితులయ్యారు. విశ్వబ్రాహ్మణ సమాజం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అరండల్పేట 3వ లైన్లోని దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం ప్రాంగణం వద్ద మహాజన సభ నిర్వహించారు. సంఘ ఉపాధ్యక్షులుగా కె నందవీరప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి శ్రీనివాస్ సుధాకర్ రావు, కార్యదర్శిగా పూసపాటి గిరిధర్, కోశాధికారిగా కందేపు వెంకట్రావులను ఎన్నుకున్నారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్లుగా పాములపాటి మల్లేశ్వరరావు వ్యవహరించారు. ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభ సాక్షిగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి తెలియజేశారు. విశ్వబ్రాహ్మణ సమాజం అభ్యున్నతి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, హైకోర్టు న్యాయవాది అడవికులను వేణుగోపాలకృష్ణ, యోగి మహేశ్వరానంద గురూజీ, విశ్వకర్మపీఠం వైస్ చైర్మన్ తూమేజు రామలక్ష్మణాచార్యులు, సభ్యులు కె గణేష్ బాబు, అత్తులూరి శ్రీధర్ పాల్గొన్నారు. 8 తీర్మానాలను ప్రవేశపెట్టగా వాటిని మీరందరూ హృదయపూర్వకంగా ఆమోదించినందుకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ సమాజ ఆర్థిక వనరులని, భౌతిక వనరులని అభివృద్ధిపరచి పేద విశ్వబ్రాహ్మణ బిడ్డలకి వారి చదువు సంధ్యలకు కానీ, సంస్కృతి సంప్రదాయాల ప్రచారానికి కానీ వినియోగించి జాతి చైతన్యానికి మేము కృషి చేయగలమని, చేస్తామని మీ అందరికీ కూడా మరోమారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మెరుగు పెట్టిస్తానని 40 గ్రాముల బంగారు ఆభరణాలు పాతగుంటూరుకు చెందిన బంగారం కొట్టు వ్యక్తి రమేష్ తీసుకువెళ్లి బంగారం ఇవ్వకుండా పరారైపోయాడని శ్రీకృష్ణనగర్కు చెందిన రోసమ్మ ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో అద్దెకు ఉన్న చుక్కపల్లి సోమశేఖర్ తన కుటుంబ సభ్యులు తనకు తెలియకుండా తన అకౌంట్ నుంచి 13,73,500 రూపాయలు కాజేశారని ముక్కామల స్వాతి అనే వృద్ధురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తెనాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేయలేదన్నారు. తన పిన్నికి సహాయంగా స్టేషన్కి వెళ్తే సీఐ అసభ్యంగా మాట్లాడారని మాజీ సైనికుడు శివరామకృష్ణ తెలిపారు. పాత గుంటూరులో గోల్డ్ షాప్లో గోల్డ్ చేయించుకున్నాము. వాళ్ళు మా దగ్గర చేయించుకున్నారు అని చెప్పేసి మేము మెరుగు పట్టిస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బంగారం తీసుకెళ్ళి మా పాప పుట్టినరోజు అయితే బంగారం మెరుగు పట్టించడానికి ఇచ్చాము. ఇస్తే వాళ్ళు మెరుగు పట్టించి ఇస్తామని చెప్పేసి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అట్లా సంవత్సరం అయింది. ఇట్లా ఈ మధ్యలో 2 సార్లు వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాము, క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవడానికి బ్యాంకులో పెట్టేసాం, మేము బంగారాన్ని ఇస్తామని చెప్పేసి అన్నారు. 40 గ్రాముల బంగారం మెరుగు పట్టిస్తామని చెప్పేసి తీసుకెళ్ళినంతవరకు తీసుకురాలేదు, చీటింగ్ చేశారు. భర్త గారి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వారికి అకౌంట్లోకి రావడం జరిగింది.
ఆ టైంలో నేను అందుబాటులో లేను. మా పిన్ని గారికి వారి బంధువైనటువంటి సుక్కపల్లి శ్రీసాయి అనే కురవాడు అందుబాటులో ఉండటం వల్ల అతని బ్యాంకుకి తీసుకురావడం జరుగుతుండటంతో ఆ 13,73,500 రూపాయలు మా అమ్మగారి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అతను ఆన్లైన్ ట్రేడింగ్ దాంట్లో పెట్టాడండి. అతను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్కయ్య గారు అందరూ కలిసి దాని కేసు విషయమై తెనాలి 3 టౌన్లో మేము కేసు ఫైల్ చేయడం జరిగిందండి. కేసు ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళు మీరు కోర్టులో తెలుసుకోండి అది ఇది అని మమ్మల్ని తెచ్చుకోవడం జరిగింది. తర్వాత కూడా మాకు ఏ విషయం చెప్పలేదు. గ్రీవెన్స్లో పెట్టాను. తర్వాత కూడా గ్రీవెన్స్లో పెట్టినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకున్న తెనాలి 3 టౌన్ వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పలేదు. మీకు పద్దాక రావటం దేనికి అది ఇది అని అనడం జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం పాకాలపాడు PACS చైర్మన్గా కెణికినేని సత్యనారాయణ మరియు మెంబర్లుగా పేరం హరిబాబు, అన్నదాసు వెంకటరామయ్య ప్రమాణ స్వీకార మహోత్సవంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీల పాత్ర ఎంతో కీలకమన్నారు. కొత్తగా నియమితులైన సొసైటీ ప్రతినిధులు సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. సొసైటీలో బకాయిలు త్వరగా చెల్లించేలా చూసి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో సొసైటీలో జరిగిన అవకతవకల గురించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్లని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు ధ్వజమెత్తారు. బ్రాడిపేటలోని CPM కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులతో అబద్దాలు చెప్పించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్ల వలన ప్రజలు నష్టపోతారని వాటిని పగలగొట్టాలని చెప్పి కూటమి నేతలు మాట తప్పారని దుయ్యబట్టారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు, ఎం రవి, ఈమని అప్పారావు, బి వెంకటేశ్వర్లు, వై నేతాజీ, కె నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షములో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైనాయి? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ప్రపంచంలో ఏ వస్తువుకైనా వాడుకున్న సంవత్సరం తర్వాత 5 ఏళ్ల తర్వాత బిల్లు కట్టిన దానికి మళ్ళీ మాకు లోటు వచ్చిందని వసూలు చేయటం ఏ వస్తువుకైనా ఉందా? దేనికి ఉండదు. కానీ ఒక కరెంటుకే 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కట్టిన బిల్లు చాలేదని మళ్ళీ అందరు వినియోగదారుల దగ్గర వసూలు చేయటం. అందుకే మేము అడుగుతున్నాం, ఈ ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయండి. CPI గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 4, 5 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. సిపిఐ జిల్లా మహాసభలకు సంబంధించిన పోస్టర్లను కొత్తపేట మల్లలింగం భవన్లో పార్టీ నాయకులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీన మధ్యాహ్నం బిఆర్ స్టేడియం నుంచి గాంధీ పార్కు వరకు ర్యాలీ ఉంటుందని, 5న ప్రతినిధుల సభను నిర్వహించనున్నట్లు జంగాల పేర్కొన్నారు. గతంలో రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా ఇంకా మరో 40,000 ఎకరాలను కూటమి ప్రభుత్వం తీసుకునేందుకు సిద్దమవడాన్ని తప్పుపట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాలు భూమి కావాలంటే అదే రైతాంగం ఆ గ్రామాలకి అడగటానికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా ఒక సలహా చెప్తా ఉన్నాం. మీరు ముందిచ్చినటువంటి 36,000 ఎకరాల భూముల్ని రాజధాని డెవలప్ చేస్తే ఆ తర్వాత రైతులను అడిగేటటువంటి నైతిక హక్కు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది తప్ప దాన్ని అట్లాగే అడవుల్లాగా పెంచి మళ్ళీ ఇప్పుడు మాకు 40,000 ఎకరాలు కావాలంటే ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటనపై అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రి బిడదల రజనీకి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో వారు విచారణకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుందని, అందుకనే ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అంబటి విమర్శించారు. ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా సత్తెనపల్లి వచ్చాడు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు బాదుడే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ మీద మేము ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడుకో, అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు శ్రీనగర్, పిఎస్ నగర్, బొంగరాలబీడు తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్ష ప్రభావం వలన ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడా నీరు నిల్వకుండా లోతట్టు ప్రాంతాల్లో నిలిస్తే బెయిలౌట్ చేయడానికి తగిన మోటార్లతో సిద్ధంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరాకు సమస్య రాకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవడం, క్లోరిన్, ఆలం తగిన మోతాదులో ఉండేలా శాంపిల్స్ సేకరణ చేయాలన్నారు. ప్రజారోగ్య కార్మికులు డ్రైన్లలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించడానికి కార్మికులను కేటాయించుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. రావి రంగారావు ఆధ్వర్యంలో అమరావతి సాహితీ సభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జడ్జిగా టీడీపీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి హాజరయ్యారు. మొదటి బహుమతి రమణికి ఈ మాసం కవిగా సత్యవతి పిడుగురాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లంకా మాధవి ఆమెను అభినందించారు. కమిషనర్ వ్యవసాయ శాఖ వారు జీవన ఎరువుల వాడకం, నిరంతరం ఆదాయం ఇచ్చే పంటల విధానం, వరి ఏ గ్రేడ్ నమూనాలపై రూపొందించిన ప్రచార పోస్టులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావులతో కలిసి ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష. మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని ఆదేశం. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.